పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కొరకు ఏదో మాట్లాడితే ఏదో చేస్తే ప్రజలందరూ మా వైపు మలుతారు. ప్రజలు ఏదో మేము చెప్పింది పట్టుకుంటారు, మేము చెప్పింది వింటారు అనే విధంగా ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కానీ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ రాష్ట్రంలో పాపం హైదరాబాద్లో ఉన్న వారికి కానీ వేరే వివిధ జిల్లాలో ఉన్న వాళ్ళకి వీరి గురించి తెలియదు. ఎందుకంటే దూరపు కుండలు నునుపు అన్నట్టుగా ఈయనను ఏదో భావించుంటారు వాళ్ళు. మొన్నటి ఎలక్షన్లో ఆయన గుణగణాలు తెలిసిన మహబూబ్నగర్ ప్రజలు ఎలాంటి ప్రజా తీర్పు ఓట్ల ద్వారా ఎలా చూపించిండ్రో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది. ఈరోజు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీనే తీసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తానంటున్నాడు. ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరి గురించైనా ఒక్కరి గురించి కూడా ఆయన ఓరు అని పరిస్థితి చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారి వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా ఉంటారు. ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓర్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయనను అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయననే తీసుకొని వచ్చిండు. అంటే పైన ఎంపీలు మినిస్టర్లు పక్కలున్న మినిస్టర్ను కూడా ఓర్చేది లేదు ఆయన. ఆ రోజున్న జూపల్లి కృష్ణరావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారికి కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సలహా సూచనలు ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా మరొకసారి మేము ఇది చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ కూడా తెలుసు ప్రాజెక్టుల పైన మీరు 50% కూడా పాలమూరు రంగారెడ్డిపై ఉదండాపూర్ ప్రాజెక్టులపై ఈరోజు మా వారు అందరూ కూడా 50% కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు. దాన్ని రివ్యూ మీటింగ్లు పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉండి ఆయన చేయడానికి ఎంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మహబూబ్నగర్ పట్టణంలో ఏం చేయలేదు అభివృద్ధి అంటూ ఉన్నాం. ఈరోజు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి. విద్యార్థులు ఈరోజు విద్య ఉంటే విద్యార్థులు ఈరోజు ప్రయోజకులు అవుతారు విద్యాబుద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ IIIT కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు, కంటికి కనిపించింది. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. బీసీల గురించి ఈరోజు మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలమల మీద నువ్వు పోరాటం చేసినావు ఒక్కసారి చెప్పాలి. నేను పోరాట యోధుని అని చెప్పుకుంటాడు ఆయన. నేను జైళ్ళల్లో పడ్డా అని చెప్పుకుంటాడు. నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు, ఏ విలమ మీద పోరాటం చేసినావు, ఎవరి మీద పోరాటం చేసినావు? నీ పోరాటం వల్ల బీసీల మీదే. ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. నీ పోరాటం ఎవరైనా సరే నీకంటే చిన్నవాళ్ళపైన నువ్వు చేసేదే పోరాటం బీసీలపైన. ఈరోజు నువ్వు ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని ఆ రోజున్న కోదండరామ్ గారు వాళ్ళు నిజంగా కూడా పాపం ఒక దిశానిర్దేశం తెలిసి వాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని తొక్కి పాడేసినావు. విఠల్ గారిని స్వామిగౌడ్ గారిని వాళ్ళు మొత్తం ముఖ్యం వాళ్ళే అన్నీ చేస్తే లేదు అని చెప్పేసి ఏదో పై మెరుగులు చూపించి నీ గుణం తెలియక నేనే మొత్తం చేశాను వాళ్ళకి అందరూ చూపించినావు. ఉద్యోగ సంఘాలను ఏదో నువ్వు పెట్టుకొని నువ్వు చేసిన పనులు మంచి చెడులు మొత్తం కూడా ఈరోజు అందరూ కూడా తెలుసు. ఈరోజు జైలుకు పోయినా అని చెప్పుకుంటున్నావు. నువ్వు జైలుకు పోకున్నా సరే నా మీద చిన్న కేసు పెట్టి జైలుకు పంపేయండి పోయి నేను తెరపైకి వస్తానని చెప్పే విధానం నీ గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు. నీ గురించి అందరికంటే ఎక్కువగా నాకు కూడా తెలుసు. మహబూబ్నగర్ పట్టణం ఓన్లీ కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ దేవుడికి ఎదురా కానీ మహబూబ్నగర్ కానీ ఈరోజు ఎంత అభివృద్ధి ఉందో చూడండి ఒక్కసారి. దయచేసి నువ్వు
ఆగమేఘాల పైన ఎలక్షన్లో వస్తుంది. ఏదో ఒకటి ఇన్ని రోజుల నీవు 10 సంవత్సరాల కాలంలో నీవు చేసిందేంది, మేము చేసిందేందో మీకు చెప్తాం. మీలాగా డబ్బా కొట్టుకొని పొద్దున్నే లేస్తే పక్కలోళ్ళు వినలేక విసిగి వేసారి చెప్పి వేసిన వీలే వేసి క్యాసెట్ అరిగిపోయింది. అట్లా కాదు, చేసింది చెప్పుకోవడం కాదు. మేము ఒకటే అనుకున్నాం, మేము ఒకటే నేర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీలో. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పేది మనం కాదు, మనకంటే ప్రజలు చెప్పుకోవాలి, ప్రజలు మాట్లాడుకోవాలి అనే విధంగా పనిచేయాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు నువ్వు నేను చేసినా అని చెప్పినావు, కప్ సాసర్లు పెట్టినావు, మెయిన్ రోడ్ల మీద మెరుగులు దిద్దినావు. నీకు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రోజే చెప్పినాం, మేము పై మెరుగులు చూసిండ్రు అని చెప్పి అన్నాం. ఆ తర్వాత పై మెరుగులు కాదు, ఇంటర్నల్లా ఎక్కడైతే కాలనీలలో వార్డులలో దుస్థితి ఎంత పరిస్థితులు అంటే అవస్థల పాటు ఉన్నారు చాలామంది కూడా ప్రజలు. మీకు ఓట్లు వేసే ముందు మేమే వెళ్ళి ఆ రోజు ఆ పార్టీలో మీ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే పలానా ఆయనకు ఓటేసి గెలిపిస్తే మీకు రోడ్డు వేస్తామని మేము భరోసా ఇస్తే అక్కడున్న ప్రజలు మీకు ఓట్లు వేసినాం. ఆ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మేము రోడ్లు వేపిస్తాం, డ్రైన్లు వేపిస్తామని చెప్పిన తర్వాత మేము ముఖం పెట్టుకొని వార్డులలో తిరిగే పరిస్థితి లేని విధంగా నువ్వు చేసినాం మా ముఖాన్ని. ఈరోజు ఆ ప్రజలు ఏం గమనిస్తారంటే వాళ్ళు ఆ రోజు ఏంటంటే మన మౌనార్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వెల్ సెటిల్, వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేని ప్రలోభాలకు లొంగే వాళ్ళు కాదు. వాళ్ళు ఒకటే కోరుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. మా ఇంటి ముందర ఒక రోడ్డు ఉండాలి, మాకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, మంచినీటి సరఫరా ఉండాలి, మళ్ళీ ఇంటి ముందు లైట్ వెలగాలని చూస్తారు అంతే వాళ్ళు. నీ నుంచి ప్రజలు ఎక్కడ కూడా నాయకుల నుంచి ఏం ఆశిస్తారంటే మాకు అభివృద్ధి అంటే నా ఇంటి ముందర రోడ్డు ఉందా, నా ఇంటి ముందర డ్రైన్ ఉందా, నాకు లైట్ ఉందా, నాకు మంచినీటి సరఫరా ఉందా అని చూస్తాడు. అలాంటిది అందరికీ పేరున నమస్కారాలు. చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు 42% పెట్టాలి, లేకపోతే మేము కూడా పోరాడతాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. దానికి బీసీ సంఘాలు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఏంది, బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్, నేను ఒక మాట చెప్తా నీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు 34% ఉండే, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ 34% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి? 23% చేసిండు. 34% తీసుకొచ్చి 23% చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి 42% చేస్తే ఆ 42% ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేను 34ను 23 చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు, ప్రజలు నవ్వుకుంటున్నారు, బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటాలో వచ్చింది. నీ మంత్రి పదవి ఏడబోతుందో, నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 119 నియోజకవర్గాల్లో యాదవులకు 3 సీట్లు ఇచ్చిండు, 3 నుంచి 4, గౌడ్లకు 3 నుంచి 4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రు, ముదిరాజులకు 0 ఇచ్చిండు. మళ్ళీ నీవు ముదిరాజులకు 0 ఇచ్చినప్పుడు నీవు ఒక్క మాటనన్నా మాట్లాడినావా? మొన్న కులగణన చేసినప్పుడు 24 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా, 20 లక్షల మంది యాదవులు ఉన్నారు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నారు, 14 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. మళ్ళీ నువ్వు ఒక్కసారన్నా మాట్లాడినావా? 25 లక్షల మంది, 24 లక్షల మంది ముదిరాజులు, 20 లక్షల మంది యాదవులు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకు టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నీవు ఒక్క మాటనన్నా మాట్లాడినావా? ఇప్పుడు నీ జ్ఞాపకం వస్తుందా? బీసీలు అంటే 42% రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి
ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి 42% సాధించుకునే విధంగా 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పిచ్చి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నిన్ను వచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు. నీవు బీసీలకు ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బీసీల మీద కేసులు పెట్టే మాట వాస్తవం కాదా? నీవు నీ 10 సంవత్సరాల రాజకీయ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నీవు బీసీల మీదనే కదా కేసులు పెట్టావు. దాంట్లో నా మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసొద్దాము ఎందుకు ఇస్తలేరు అని చెప్తే పోయి చూడడానికి వెళ్తే నా మీద నీవు 2 కేసులు పెట్టలేదా? లక్ష్మణ్ యాదవ్ గారి మీద పెట్టలేదా? అంటే నీవు బీసీల మీదనే కేసులు పెట్టావు. నీ హత్యా ప్రయత్నం చేసిందని చెప్పి నీ మీద హైదరాబాద్లో పేట్ బషీర్బాగ్లో 307 సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద మున్నూరు రవి మీద, మైత్రి యాదవ్ మీద, అమర్ మీద, అందరి మీద, ఇతరుల మీద నువ్వు కేసులు పెట్టినావు. వాళ్ళందరూ బీసీలు గారా? నీవు పెట్టిన కేసు అది సరైన కేసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్య ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఇన్వెస్టిగేషన్ చేసి అది హైదరాబాద్లో ఈ కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ వేసిన సందర్భం కాదా? నీవు పెట్టి అక్రమంగా కేసులు పెడితే నీవు పెట్టిన కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు. వీళ్ళందరూ కూడా కేసులో నుంచి తొలగించిండ్రు. వాళ్ళందరూ బీసీలు గారా? నీవు బీసీల మీదనే కేసులు పెట్టావు. నీవు బీసీలనే నిర్బంధించినావు. నీవు బీసీలనే పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి కొట్టిపించినావు. అందుకే ప్రజలు నీకు గుణపాఠం చెప్పిన సందర్భం మనం చూసినాం కదా. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి నీ హయాంలో ఏం జరిగింది? ఆ ఒక ట్యాంక్ బండ్ మీద చెట్లు అవన్నీ పెట్టేసి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ని ఒకటి, అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి ఒకటి కట్టి మిగతాది 2-3 పనులు చేసి నేను అభివృద్ధి చేసిన అంటున్నావు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? మహబూబ్ నగర్ గల్లీలలో వార్డులలో ఒక్క వార్డు కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద పెద్ద రోడ్లు, 14 ఫీట్లు, 16 ఫీట్లు, 20 ఫీట్ల రోడ్లు, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నీవు బీసీ నినాదం ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ అహంకారంతో బీసీల మీద అక్రమ కేసులు పెట్టినావు. ఇప్పుడు బీసీలు నినాదం ఎత్తుకుంటే నీవు ఉన్నప్పుడు బీసీలకు ఎంత న్యాయం చేసినావు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది బీసీల పైన. మనం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మన ఎమ్మెల్సీ మొన్న 3 పోస్టులు ఇచ్చినాం మేము. దాంట్లో ఎవరికి ఇచ్చినారండి? మొత్తం బడుగు బలహీన వర్గాలు బీసీల వాళ్ళకే ఇచ్చినాం. మొన్న మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకే ఇచ్చినాం. అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% ఇచ్చి వాళ్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. నీకు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు సున్నితంగా కొన్ని విమర్శలు కూడా వారు నిన్న చేయడం జరిగింది. మాట్లాడే విధానం బాగుంటేనే మంచిదని, కేసీఆర్ను తిడితేనే మీరు పెద్దోళ్ళు అవుతారని అనుకోకండి అని మాట్లాడు. తర్వాత అభివృద్ధి చేస్తే మీరు ఏమన్నా మేము పడతాం, కానీ నువ్వు అభివృద్ధి చేయకుండా తిడితే మేము బాగము అన్నాడు. ఈ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను మాజీ మంత్రి గారికి చెప్తాను. ఉన్న 14 నియోజకవర్గాల్లో
ఏ నియోజకవర్గంలో కూడా 500-600 కోట్లకు తక్కువ కాకుండా ఇవాళ ఈ 1 ఇయర్లోనే అభివృద్ధి జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే నీకు డాటా మొత్తం ఇస్తారు. లేదు నన్ను పంపమని నేను పంపుతా. పెద్ద పెద్ద కళాశాలలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినాయి, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం, కురుమూర్తి లాంటి దేవస్థానానికి 100 కోట్లు ఇచ్చినాం. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఇది కాలేదనకుండా మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా 2 నియోజకవర్గాలు మా వాళ్ళు గెలవకపోయినా కూడా ముఖ్యమంత్రి అది నా జిల్లా, ఇది నా పాలమూరు నా జిల్లా, మహబూబ్నగర్ జిల్లా వాసిని కనుక నాకు లేక అవకాశం వచ్చింది. ఈ జిల్లాకు ఇక మున్నెన్నడు కని విని ఇరుగని విధంగా నేను నిధులు పంపించాలి, తేవాలి, అభివృద్ధి చేయాలని పలుమార్లు మీ అందరికీ సాక్షిగా కూడా పలు మీటింగ్లలో కూడా చెప్పినట్టుగానే అన్నీ తెస్తా ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి అయితేనే ఉంది. దాని బాధ నీకెందుకు, మేము చేస్తూనే ఉన్నాం. మీరు అడ్డుపుల్లలు పెట్టకుంటే సాల్ అది అవుతుంది. ఆ ఉదండాపూర్ కాడింత ఆడింత ఈడింత అమాయకమైన రైతులను పెట్టుకొని ఆ గొడవలు సృష్టించకుండా మీరు నిశ్శబ్దంగా ఉండి కోఆపరేట్ చేస్తే అన్నీ సరైన సమయంలోనే ముగుస్తాయని చెప్పి సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం. కనుక నిన్న నువ్వు చెప్పిన మాటనే ఏంటంటే అభివృద్ధి చేస్తే పడతాం, మేము ఏమన్నా పడతాం కానీ అభివృద్ధి చేయకుంటే పడమంటాం. మేము అభివృద్ధి చేస్తాం, బరాబర్ తిడతాం, మీరు పడాల్సిందే. ఇది ఈ సందర్భంగా వారికి సున్నితంగా విన్నవించుకుంటూ ఇంకొక మాట అన్నారు. వాళ్ళు మహబూబ్నగర్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినారు. మహబూబ్నగర్లో నేను అది చేసిన ఇది చేసిన అవన్నీ పెండింగ్ పెట్టకండి, అది చేయండి, నేను అది పాత కలెక్టరేట్లో హోటల్ నేను ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, క్లియర్ ఉంది, ఫైల్ తెప్పించుకోండి, అది స్టార్ట్ చేయండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎన్నో 250 కోట్లు చేయించిన అది రెడీ ఉంది అన్నాడు. మన్నెంకొండ రోపే టెండర్ కూడా చేసినా అన్నాడు. ఇంకో అవతలకి యువతల బైపాస్ అది ఇంత మిగిలిపోయింది కూడా అంతా అయిపోయింది, అది కూడా చేయాలని నానా రకాల సలహాలు ఇచ్చినాను. నేను ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు చెప్పిన విషయాలకు ఏమైనా కాగితాలు ఉన్నాయా? ఇప్పుడు నడుస్తున్న ప్రజాప్రభుత్వం, ఇప్పుడు మహబూబ్నగర్ను పాలిస్తున్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నీలాక బుడుబుల్కలాట ఆడేటోళ్ళు కాదు. కెమెరాలను జూమ్ చేయకుండా ఏదో ఒక కాగితం ఇట్లా చూపించి ఈ కాలేజ్ తెచ్చినా, ఈడ టెండర్ వేసినా, ఈడ హోటల్ పెట్టినా, ఈడ అది పెట్టినా అని చెప్పేటోళ్ళు కాదు ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. నిక్కచ్చిగా ఫైనాన్స్ క్లియరెన్స్ అన్నీ చేసుకొని వచ్చిన తర్వాతనే చేస్తుంది. నువ్వు ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి శాంక్షన్స్ లేకుండా మన్నెంకొండలో కొన్ని టెండర్లు పిలిచినాం. కానీ ఏమైంది, ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా టెండర్ ఎట్లా పిలుస్తారని అది ఆగిపోయింది అర్ధాంతరంగా. ఇంత జూట్ ఎందుకు చెప్తావు? ఇలాంటి క్లియరెన్స్ లేకుండా గతంలో నువ్వు ఏం చేసావు? ఎన్నికల సందర్భంలో నిన్ను మొత్తం ఎండ పూట అందరు పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు, కాలేజ్ పిల్లలందరూ రోడ్ల మీద తెచ్చి JNTU ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన నువ్వు కాగితం చూపించి వేలాది మంది పిల్లలు రోడ్డు మీద తెచ్చి నువ్వు గజమాల లేపించుకున్నావు కదా, క్రేన్తో దండ లేపించుకున్నావు కదా. మళ్ళీ ఏడుంది ఆ కాగితం? ఏడుందా జీవో? మేము వచ్చినాక కదా పిల్లలు విద్యార్థులు దీక్ష చేసి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు మేమందరం పోయి కూర్చొని ఆలోచన చేసి గెలిచిన వెంబడే వారి ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు కుషాగా బుద్ధితో ఇటు ఢిల్లీని ఇటు హైదరాబాద్ను మాట్లాడి అడిగి ఒక 100 కోట్లు యూనివర్సిటీకి తెచ్చారు. ఆ తర్వాత లా కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా తీసుకొచ్చిండు కదా, JNTU కూడా కాదు. మళ్ళీ నువ్వు శాంక్షన్ చేపిస్తే అది ఏడుంది JNTU కాలేజీ? కనుక ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ను ఎక్కువ విమర్శించాలంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. అంటే సచిన పామును ఊగే ఎన్నిసార్లు చంపుతామనేటట్టు పరిస్థితి అయిపోయింది. ఆయన మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రం ఎటు పని లేదు, ఏమి తోయక అంతకుముందు అంటే ఆడపోయి ఏదో చేస్తుండే వాళ్ళ పార్టీలో ఆడ ఇప్పుడు అది లేదు పరిస్థితి, ఇది లేదు. ఇప్పుడు మాకేదో కొత్తగా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నీ సలహాలు విని TRS BRS అయింది, ఓటమి పాలైంది. నీ సలహాలు విని KCR కేసులు ఇరికిండు, KTR కేసులు ఇరికిండు, కవిత ఆల్రెడీ జైలు పోయొచ్చింది. ఇంకా ఈ భూమి మీద ఎవ్వరిది సలహాలు వినే పరిస్థితులు లేడు శ్రీనివాస్ గౌడ్. దయచేసి నీవు ఎంత నిశ్శబ్దంగా ఉంటే నీకు అంత గౌరవం. మాకు తెలుసు మేమేం చేయాలనో ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏమవసరం, పాలమూరు ప్రజలకు ఏమవసరం, మహబూబ్నగర్ ప్రజలకు ఏమవసరం, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందులలో ఉన్నారు,
ఎవరు గత 10 ఏళ్ళ బాధితులుగా ఉన్నారో ఏ బాధితులకి ఎట్లా న్యాయం చేయాలో మాకు తెలుసు. మేము దశల వారీగా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. నీ బాధ అంతా ఏంటంటే ఈ ప్రజలు, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, పిల్లలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు చదువుకోవద్దు, ఎవరు పై చదువు చదవద్దు, ఎవరు మంచి వ్యాపారాలు చేయొద్దు, ఎవరు అభివృద్ధి కావద్దు. అందరు ఈయనే మటన్ మార్కెట్ల కాడ, కూరగాయల మార్కెట్ల కాడ గొర్రెలు అమ్ముకుంటా, బర్రెలు అమ్ముకుంటా ఇట్లకెళ్ళి తిరగాలని మంచి సెంటర్లల్లో కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు అని కట్టి 1 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని ఇవాళ విఘ్నులైనటువంటి పెద్దలు ఇవాళ కుశాగ్ర బుద్ధితో ఏం చేస్తున్నారు? ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత మన పూలే అంబేద్కర్